మాతృదేవోభవ. ఎంత నొప్పి అయినా ఏదో చిట్కా చెప్పి చిటికెలోన మాయజేయగలవు. ధనము కోరనట్టి ధన్వంతరివి నీవు, జన్మ దుఃఖ మార్పు జననివీవు, జన్మ దుఃఖ మార్పు జననివీవు. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతాం. కొన్ని విషయాలు మనం ఇప్పుడు పాటించలేకపోవచ్చు, సరి చేయలేకపోవచ్చు వ్యవస్థను, కానీ అసలు ఏది నిజమో నిష్కల్మషంగా గ్రహించగలిగితే ఇవాళ కాకపోతే రేపైనా మంచి సమాజం ఏర్పడుతుంది. మనం అందరం మంచిని కోరుకుంటున్న వాళ్ళమే. సమాజం చెడిపోవాలని కోరుకునేవాళ్ళు నూటికి ఒక్కరు కూడా ఉంటారో లేదో అనుమానమే. అందరూ బాగుపడాలని అంటూ ఉంటారు. కానీ ఆ బాగుపడడానికి నువ్వేం చేస్తున్నావు అనగానే మనం ఒక్కళ్ళని చేస్తే అవుతుంది ఏమిటి, ఇలా 100 మంది అనుకోవడం వల్లే వ్యవస్థ ఇలా అయింది. ఇవాళ అనేక రకాల ఆకర్షణలు స్త్రీ పురుషుల మధ్యలో పెరిగిపోయి చదువులు ఎంత నాశనం అయిపోతున్నాయో తెలుసు. అంతకుమించి ఇంకొక విషయం, పోనీ మనం ఒక భాగంలో చెప్పుకున్నాం, ఏదో తల్లిపాలు మానేశాక చదువు మొదలు పెట్టాలి, తరుణి పాలెండ్ల మీద దృష్టి పడే వరకు అది కొనసాగుతుంది, తల్లిపాల నుంచి తరుణి పాలెండ్ల వరకు సంస్కృత శ్లోకం రూపంలో సరదాగా చెప్పుకోం. కానీ ఈ విచిత్రం, ఈ స్త్రీ పురుషాకర్షణలు వివాహం అయ్యాక కూడా, పిల్లలు కలిగాక కూడా, పిల్లలకి 20 ఏళ్ళు ఉన్న వయస్సులో కూడా తల్లిదండ్రులు కాలు జారుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలు ఏమైపోతే నాకే. ఇంకా అసలు దారుణాలు ఏమిటంటే ఇటీవల పత్రికల్లో చూస్తున్నవి, ఆ ప్రియుడు కోసమో ప్రియురాల కోసమో కన్న పిల్లల్ని తానే స్వయంగా చంపేయడం. మగవాళ్ళు కూడా కాదు, ఆడవాళ్ళు ఈ పని చేయడం, తాను కన్న పిల్లల్ని. అంటే ఈ వ్యామోహాలు ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాయో మనకు అర్థమవుతుంది. వీటన్నిటికీ పరిష్కారంగా సంస్కృతంలో ఒక చమత్కారం, కొంచెం ఘాటుగా ఉంటుంది కానీ నీటైన చమత్కారం ఏమిటి అంటే, ఘృతకుంభ సమానారి తప్తాంగారసమఃపుమాన్, ఘృతకుంభ సమానారి తప్తాంగారసమఃపుమాన్, తస్మాత్ ఘృతం చ వహ్నిం చ నైకత్ర స్థాపయేద్బుధక, తస్మాత్ ఘృతం చ వహ్నిం చ నైకత్ర స్థాపయేద్బుధక. తరుణి నేతి కుండ లాంటిది. తరుణుడు, యువకుడు మండిపోయే అగ్ని లాంటివాడు. అంచేత తెలివైన వాడెవడు ఈ రెండింటినీ ఒకచోట పెట్టాడు అన్నాడు. జ్వలించే అగ్ని మీద నేతి గిన్నె పెడితే ఏమవుతుందండి? పేరిన నెయ్యి కరిగిపోతుంది, కరిగిన నెయ్యి ఆవిరి కూడా అయిపోతుంది. వేరే చెప్పేది ఏమిటి? ఆ మండుతున్న అగ్నికి నీళ్లు పోస్తే అది ఆరుతుంది, కానీ దాంట్లో నెయ్యి పోస్తే అగ్నికి ఆజ్యం పోసినట్టే అన్నారు. ఈ స్వభావాల్ని మనం గమనించాలి. ఒక చోట ఉన్నంత మాత్రంలో ఏమవుతుంది, ఒక బండెక్కి వెళ్ళినంత మాత్రంలో ఏమవుతుంది, సరదాగా సినిమాకి కూడా వెళ్ళరేమిటి, ఈ రోజుల్లో పిల్లలందరూ చేస్తున్న పని అని కొంతమంది పెద్దవాళ్ళు కూడా సమర్థిస్తున్నారు. ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్పలేకపోతున్నారు. ఎందుకో మనకు కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది. నిజానికి స్వభావాలను గమనించి మనం మాట్లాడుకోవాలి. పెద్దవాళ్ళు కూడా సమర్థిస్తున్నారు. బహుశా నేను అనుకోవడం ఏమిటంటే, పిల్లలు బాధపడతారు, వాళ్ళ మనస్సులు గాయపడతాయి, దీనికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అంత ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు. మళ్ళీ ఇదే పెద్దవాళ్ళు ఆశ్చర్యకరం, పసిపిల్లల్ని రాసి రాపాడించేస్తున్నారు. మరి వయస్సు వచ్చిన పిల్లలు బాధపడతారేమో ఏమన్నా అంటే, వాళ్ళ సెల్ ఫోన్ చూస్తే, వాళ్ళని కేకలేస్తే, వాళ్ళకి ఏమైనా అభ్యంతరం చెబితే బాధపడతారేమో అని ఆలోచించే తల్లిదండ్రులు పసిపిల్లల విషయంలో ఎందుకు ఇలా ఆలోచించట్లేదండి? వాడు మొయ్యో అమ్మా నాకు ఇది వద్దు, నేను హోంవర్క్ చేయలేనన్నా సాయంత్రం ట్యూషన్కి పంపేసి ఇంకో చోటకి పంపి వాడిని మార్కుల గురించి రాసి రాపాడించేస్తున్నారే. నాకు ఈ చదువొద్దు మొర్రో, ఈ డ్రెస్ నేను తొడుక్కోవాలనే బలవంతంగా బూట్లు వేసేసి బెల్ట్ వేసేసి ఒక్కబోసేస్తున్నా సరే పేక్కో తోకబెట్టేసి. నిజానికి తల్లిదండ్రులు జాలి చూపించాల్సింది పసిపిల్లల మీద, పెద్దవాళ్ళ మీద కాదు. ఇక్కడ మన మనస్సును మనమే ఓసారి పరిశీలించుకోవాలి. పిల్లలకి మనం నిజంగా క్షేమం కోరుతున్నామా, వాళ్ళకి భయపడుతున్నామా అని. అంటే మనిషి యొక్క సహజమైన ప్రవృత్తి ఏమిటంటే, ఆశ్చర్యకరంగా మనకి లొంగేవాడిని మనం మొత్తేస్తాం, మనకి లొంగని వాడికి మనం భయపడతాం. పసిపిల్లలు మనకు లొంగుతారు, పాపం అమాయకులు వాళ్ళు. అందుకని 10 ఏళ్ల వరకు పిల్లల్ని ఏడిపించుకు తినడం. చివరికి ఈవేళ మీరు ఈ మధ్య పత్రికల్లో వచ్చింది, పిల్లలు ఈ ఒత్తిడి భరించలేక ఊపకాయం తెచ్చుకుంటున్నారు. ఆందోళనకి స్థూలకాయానికి సంబంధం ఉంది.
ఇటు తల్లిదండ్రుల ఒత్తిడి, అటు ఉపాధ్యాయుల ఒత్తిడి, సరే ప్రైవేటు పాఠశాలల వారు ర్యాంకుల కోసం వాళ్ళ ఒత్తిడి, దీనికి ఏం చేయాలో తెలియక, పక్క వాళ్ళకంటే ఇంకా బాగా ఎలా తెచ్చుకోవాలో తెలియక, పక్కవాళ్ళు తెచ్చుకోవడాన్ని ఎలా ఆపాలో తెలియక ఆందోళన గురి ఊబకాయం పసిపిల్లలకి. అదే 16 ఏళ్ళు దాటేసరికి చూడండి, ఇక 30-40 ఏళ్ళ వరకు వాళ్ళు మన మాట ఎవరో వినరు ఇక. అంటే అప్పుడు వాళ్ళు వీళ్ళకి భయపడతారు. 15 ఏళ్ల వరకు తండ్రి కొడుకు భయపడతాడు. 16 ఏళ్ళు వచ్చాక కొడుక్కి తండ్రి భయపడుతున్నాడు. మొత్తం మీద భయపడమే జరుగుతుంది. దీనికి విరుగుడుగా శాస్త్రం స్పష్టంగా చమత్కారంగానైనా కాస్త ఘాటుగా నీటుగా చెబుతున్నమాట. స్త్రీ అనేది, తరుణి యవ్వనంలో ఉన్న యువతి అనేది నేతి కుండ లాంటిది. ఘృతకుంభ సమానారి తప్త అంగార సమః పుమాన్. యువకుడు ఖచ్చితంగా మండే అగ్ని లాంటివాడు. నువ్వు ఈ నెయ్యి అగ్నిలో పోసిన తర్వాత నేతిని అగ్నిని ఓ చోట ఉంచాక నెయ్యి కరిగిపోతే ఏమవుతుంది? అంచేది ఈ స్వభావాన్ని గమనిస్తే కో ఎడ్యుకేషన్లో ఉండే తేడా, సహ విద్యలో ఉండే తేడా ఏమిటో మనం గమనిస్తాం. ఒకప్పుడు స్త్రీ విద్య కోసం మహత్తరమైన ఉద్యమాలు చేసినటువంటి వీరేశలింగం గారు, రఘుపతి వెంకటరత్నం పంతులు గారు మొదలైన వాళ్ళందరూ ప్రత్యేకంగా బాలికా పాఠశాలలు పెట్టారు తప్ప అందరినీ కలిపి ఓ చోట పెట్టలేదు. మళ్ళీ కొంతకాలానికి ఏమొచ్చింది, అలా ప్రత్యేకంగా పెట్టినంతకాలం స్త్రీలకి ఆ వ్యక్తిత్వం పెరగదు. ఇప్పుడు పెరిగింది బాగా వ్యక్తిత్వం, బహు వ్యక్తిత్వం పెరిగింది. ఇప్పుడు బోల్డంతమంది వ్యక్తులతో సంబంధాలు, అదే బహు వ్యక్తిత్వం. ఏదో పతివ్రత బహుపతివ్రత అని సరదాగా చెబుతూ ఉంటారు. అలాగే బహు వ్యక్తిత్వం పెరిగింది ఇప్పుడు. అంచేత ప్రతిదీ ఏదో ఒక చిన్న సంస్కరణ కోసమని మనం మొదలు పెడితే అది వితండమై వికృతమై భయంకరమవుతుంది. చూసుకోండి, ఇవాళ అసలు ఒక వయస్సులో ఉన్న అమ్మాయి బయటికి వెడితే మళ్ళీ వచ్చేసరికి ఏ స్థితిలో ఉంటుందో తెలియదు. వయస్సులో ఉన్న అబ్బాయి సరే. అందుకనే ప్రాచీన శాస్త్రాల్లో నియమాలు కొంచెం కఠినంగా ఉండేవి. సొంత అన్నా చెల్లెలు అయినా సరే వాళ్ళిద్దరినీ ఒక గదిలో వదిలిపెట్టి తల్లిదండ్రులను బయట కూర్చోద్దని చెప్పారు, బయటికి వెళ్ళొద్దని చెప్పారు. అన్నా చెల్లెలు అయినా సరే పూర్వం అన్నా చెల్లెల్ని ఒక మంచం మీద కూర్చొని ఇచ్చేవారు కాదు. చెల్లెలు ఆ మంచం మీద పడుకుంటే అన్నగారు పక్కన పడుకుందుకు వీల్లేదు. చెల్లెలైనా సరే ఇంత ఖచ్చితంగా ఎందుకు ఉండేవారంటే ఈ విషయంలో ఇంత ఖచ్చితంగా ఉంటేనే వేరే వాళ్ళ విషయంలో మరింత జాగ్రత్తగా వాళ్ళే ఉంటారు. అన్నా చెల్లెల్నే ఏకాంతంగా ఉండడానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అంటే వేరే అమ్మాయి ఇంటికి వస్తే ఈ అబ్బాయి మాట్లాడుతూ ఉంటే ఎలాగండి? సహజంగా మన దృష్టి పెద్దవాళ్ళమైన మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా మనం మగవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మగవాళ్ళ దృష్టి మాకు వేరుగా ఉంటుంది. ఆడవాళ్ళతో మాట్లాడుతుంటే ఎందుకో కొంచెం మారుతుంది, చెలిస్తుంది. సహజం. ఎవరు ఇందులో విశ్వామిత్రుడు అంతటి వాడు ఆగలేదు. ఇందులో ఎవరు వశిష్ఠులు ఎవరు లేరు, సుఖమహర్షులు ఎవరు లేరు ఇక్కడ. కానీ నీతిమంతుడైన వాడు కాస్త తనకున్నటువంటి జ్ఞానంతో దానికి ఒక అడ్డుకట్ట వేసుకుంటాడు. అందరూ వేసుకోగలరా? ఇది దృష్టిలో పెట్టుకునే పూర్వం వాళ్ళు చక్కగా ఘృతకుంభ సమానారి తప్తాంగార సమః పుమాన్ తస్మాత్ వహ్నిం ఘృతం చ వహ్నిం చ నైకత్ర స్థాపయేద్బుతక. అందువల్ల ఎందుకు వచ్చిన గొడవయ్య? అమ్మాయి నేతి కొండ అన్నాం, అబ్బాయి అగ్నిజ్వాల అన్నాం. ఈ రెండు ఒక చోట పెట్టకపోవడమే మంచిది. నేను సహ విద్యాన్ని మొదలుపెట్టి చెప్పిన తర్వాత వాళ్ళందరినీ ఒక క్లాస్ రూమ్లోనే కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళని దాటి వదిలేసిన తర్వాత ప్రిన్సిపాలుడు కాదు కదా గోపాలకృష్ణుడు దిగి వచ్చినా వాళ్ళని కాపలా గాయలేడు. ఈయన ఏం చేస్తారని వేళ. అందుకే ఉపాధ్యాయులు వాళ్ళు కూడా పట్టించుకోకుండా తప్పించుకుంటున్నారు. మేము ఏం చేస్తామండి, మాకు ఎందుకండి? ఎందుకంటే నా కళ్ళతో నేను విన్నాను. మా మిత్రుడే నాకు స్వయంగా చెప్పాడు. అతను ఒక సంస్థలో అధ్యాపకుడు. అతను ఒక అమ్మాయి తరగతులు మానేసి ఎవరితోనో తిరుగుతోంది. వాడు మంచివాడు కాదు నేను తెలుసు. అప్పటికి వాడు 3-4 మార్చాడు డబ్బు కోసం. ఈ అమ్మాయి వాళ్ళతో తిరుగుతోంది అని చెప్పి ఆ అమ్మాయిని విడిగా పిలిచి, అమ్మ మీ నాన్నగారు దగ్గర లేరమ్మా, నేను చెబుతున్నాను నీ తండ్రి లాంటి వాడిని, నువ్వు ఇలాంటి పనులు చేయకమ్మా, చదువుకుందుకు వచ్చావు, వాడు మంచివాడు కాదు జాగ్రత్తగా ఉండంటే అమ్మాయి అని విని వెళ్ళి ఇంటి దగ్గర పెద్ద గొడవ చేసింది. ఏం మాటలు మార్చి చెప్పేసిందో తెలియదు. మన్నాడు ఆ తల్లి తండ్రి ఈ ఉపాధ్యాయుడిని నిలబెట్టేశారు. నేను చదువు చెప్పమని చెప్పాను, ఇవన్నీ ఎవడు మాట్లాడమన్నాడు? మా అమ్మాయి మనోభావాలు దెబ్బతున్నాయి. మనోభావాలు టేకంగా అంటే ఆ రౌడీతో తిరగడానికి ఏ మనోభావాలు దెబ్బతినలా. ఈ ఉపాధ్యాయుడు చెప్పేసరికి దెబ్బతింది. మా అమ్మాయి మనోభావాలు దెబ్బతున్నాయి. సున్నితంగా పెంచాం మా అమ్మాయిని. రాత్రి ఏదైనా జరుగుంటే నువ్వు బాధ్యత వహిస్తావంటే ఈయన ఆశ్చర్యపోయి, అయ్యి బాబు ఏమిటి తల్లిదండ్రులు వచ్చి అడుగుతున్నారు స్వయంగా అంటే ఇక వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచారో మనం చూసుకోవచ్చు. మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ మధ్యన ఏదో ఫ్యాషన్ డైలాగ్ కూడా మొదలుపెట్టారు, ప్రతివాడు మనోభావాలు దెబ్బతిన్నాయండి. మరి బాగుంది, సంప్రదాయవాదులకు కూడా మనోభావాలు ఉంటాయి, వారివి దెబ్బతింటున్నాయి. ఎవరన్నా వేషం సరిగ్గా వేసుకోలేదు అనుకోండి, అన్నీ కనిపించేలా వేసుకుంటే ఎదురు కనిపించిన వాడు నా పోటీ కట్టు నా మనోభావాలు దెబ్బతున్నాయి అంటే మారుస్తారండి? మరి ఎవరి స్వేచ్ఛ వారికి మాట్లాడే స్వేచ్ఛ లేదా?
మనోభావాలు దెబ్బతింటాయా అడ్డమైన వాళ్ళతో తిరగద్దంటే. అంటే ఏ స్థితికి వెళ్ళిపోయిందో సమాజం, మంచి చెప్పిన వాడి మీద బురద జల్లే స్థితికి వచ్చింది. అందుకని ప్రాచీనులు ఊరికే చెప్పరు, శాస్త్రాలు ఊరికే చెప్పు. ఆ సాన్నిహిత్యాన్ని ఎంత తగ్గించుకుంటే అంతగా చదువు వస్తుంది. మరొక్క మాట మనం చమత్కారంగా తెలుగు పద్యంలో చెప్పుకోవలసింది. కొంతమంది బాగా పిసినగొట్టు మేడం ఉంటారు, డబ్బు కక్కుర్తి మేడం. పిసినగొట్టు కూడా కాదు, కక్కుర్తి మేడం అంటారు. అంటే ఒక్క రూపాయి కూడా వదులుకోవడం ఇష్టం లేనివాళ్ళు. ఇటువంటి వాళ్ళు ఒకసారి తిరుపతి వెంకట కవులకు తగిలారు, ఓ జమీందారు గారి రూపంలో. వాళ్ళు పాపం దేశ సంచారం చేసేవారు, ఏదో బొంగు భుజాన వేయించుకొని పోయేదేం ఎక్కడికైనాను అని అలా వెళ్ళేవారు పాపం. తిరిగారు. ఆ రోజులు మేమేదో ఇవాళ అవధానాలు చేసి సుఖంగా ఉంటున్నాం, కానీ మాకేమో శుభ్రంగా ఏసీ రైళ్ళు, ఏసీ రూములు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. పంచులు, పళ్ళు, పాదాభివందనాలు, పారితోషికాలు ఏం లోటేను. కానీ ఆ మహానుభావులు నిజంగా అవధాన విద్యని పుట్టించి, ప్రేమించి, పెంచి పోషించినటువంటి మహానుభావులు వారనగా, కొప్పరపు కవులనగా, ఎండనగా, వాననగా ఎన్ని యాతనలు పడ్డారో, ఎంత ఇబ్బందులు పడ్డారంటే ఊరు ఊరు ఒంటెద్దు బండి మీద ప్రయాణాలు చేసేవారు, ఎక్కడో ఆగేవారు, ఏదో తినేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ జమీందారు గారు, కొంచెం కక్కుర్తి జమీందారు దొరికాడు. ఇంత అవధానము అయ్యాక ఏకంగా 3-4 గంటలు జరిగాక, పండితుల పరీక్షలన్నీ ఎదుర్కొని వీళ్ళు కష్టపడి పద్యాలు చెప్పాక, ఆయన ఇవ్వవలసిన దాంట్లో, అంటే వీళ్ళకేదో ఆ రోజుల్లో ఏమి ఇచ్చేవారు, 116 ఇస్తే చాలా ఎక్కువ. ఆ 116లో ఆయన ఏదో చిల్లర లేక ఆ 120 రూపాయలు ఇచ్చి ఆ 4 రూపాయల కోసం వీళ్ళని పట్టుకుని రాపాడించేసేట. 116 ఇద్దామనుకున్నాడు, పోనీ 120 ఇచ్చాడు. ఏమైంది, వదిలేయచ్చు కదా. అబ్బాయి 4 ఇవ్వాలి, ముందు మీ దగ్గర 4 ఉంటే ఇవ్వండి, నేను 20 ఇస్తా. ఇది ఈ కవి అన్నవాడికి ఒళ్ళు మండిపోతుంది. ముందు మీ దగ్గర 4 ఉంటే ఇవ్వండి, నేను 20 ఇస్తానంటే. మనం ఒకసారి రైల్లో చేస్తూ ఉంటాం ఇలాగ. ఏ పళ్ళు అమ్మేవాడో వస్తాడు, వాడి దగ్గర 15 రూపాయలు అయిందనుకోండి, మనం 20 రూపాయల నోటు ఇచ్చామనుకోండి, 5 రూపాయలు ముందు ఇమ్మని 20 రూపాయలు ఇస్తాం. ఎందుకంటే వాడు 20 పట్టుకుని పారిపోతే మనం ఏం చేయాలి, వాడు మనకి తెలియదు. ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా అందుకోసం పాపం చిల్లర పట్టుకుని సిద్ధంగా ఉండి, మనమైతే పారిపోం, రైల్లోనే ఉన్నాం కాబట్టి ఆ 5 రూపాయలు ఇచ్చి చిల్లర తీసుకుంటాడు. అలాగా వీళ్ళని పీడించేసి ముందు 4 రూపాయలు తీయండి, మీకు 116 ఇద్దామనుకో. ఏమండి, కవులకి గౌరవంగా సన్మానం చేసేవాడు 4 రూపాయలు ఇచ్చేయాలి, కానీ వాడు ఇస్తే పుచ్చుకోవచ్చు, లేకపోతే కానీ 4 రూపాయల కోసం అంత ఇదేమిటి. చివరికి ఈయన్ని ఎలాగా అనాలో తెలియక వెంటనే చెల్లపల్లి వెంకటశాస్త్రి గారు బహు చమత్కారంగా ఓ పద్యం అందుకున్నాడు. ఒక యగానికి చిన్ని కుర్రనికి ఆయుష్కర్మగా వించి చేయించి, ఒక యగానికి చిన్ని కుర్రనికి ఆయుష్కర్మ చేయించి, దానికినై కానియొసంగ తక్కు సగముందెమ్మన్న, దానికినై కానియొసంగ తక్కు సగముందెమ్మన్న, నా చేతలే ఒకటానాగను, నా చేతలే ఒకటానాగను, క్షౌరపున్మృతికి తానంగీకృతిందెల్పు, క్షౌరపున్మృతికి తానంగీకృతిందెల్పు, లేభ్యకులాయంబగు ముద్దరాలి చరితం బాలించితే తిరుపతి, లేభ్యకులాయంబగు ముద్దరాలి చరితం బాలించితే తిరుపతి అని తిరుపతి కవిని ఉద్దేశించి పద్యం చెప్పాడు. సాధారణంగా వాళ్ళిద్దరూ అవధాన సభలో అడిగితే వారోపాదం వీరోపాదం చెప్పేవారు. ఇలాంటి పద్యాలు మాత్రం ఎవరికి ఎప్పుడు భావావేశం వస్తే అప్పుడు చెప్పేసేవాడు. అందుకని తిరుపతి విన్నావుటయా అని ఎంత విచిత్రంగా ఆ జమీందారుకి దెబ్బ కొట్టాడంటే, ఒక ఊళ్ళో ఓ ఇల్లాలు ఉందయ్యా, వాళ్ళ అబ్బాయి చిన్నకురాడు, అతనికి ఏదో సరే క్షవరం చేయిస్తుంది. ఆ రోజుల్లో క్షవరం చేయడం కోసం యాగాని అంటే కానీలో సగం అర్ధనాలు, అణాలో సగం అర్ధన, మళ్ళీ 2 కాన్లు కలిపితే ఏదో అర్ధన అనేవారు. ఆ కానీలో సగాన్ని యాగాని అనేవారు. యాగాని కొరగాడు అంటే ఆ మాత్రం 90 పైసే విలువ కూడా చేయడని ఇప్పటికీ అంట. ఆ క్షవరం చేసినందుకు యాగాని పుచ్చుకున్నామంటే కాని ఇస్తే ఇద్దరికి క్షవరం చేస్తాడనమాట లెక్క. అందుకని ఒక ఏగానికి చిన్ని గుర్రానికి ఆయుష్కర్మ చేయించి, ఒక అరకానికి తన కొడుక్కి గుండు గీయించిందయ్యా ఒక ఆవిడ, దానికిన ఈ కానియోసంగా దానికోసం వాడికి కాని ఇచ్చింది. ఇప్పుడు వాడేం చేయాలి, మంగళయతను ఆ కానీలో యాగాన్ని తిరిగి ఇవ్వాలి. అతను క్షురకుడు, అతను దానికిన ఈ కానియోసంగి తక్కు సగముందెమ్మన్న, అబ్బాయిని కాని ఇచ్చాను, మా అబ్బాయికి క్షవరానికి యాగానే అయింది కదా, మిగిలిన యాగాని ఇమ్మంది. నా చేతలే ఒకట నాగను, ఏమోనమ్మ మీరు కానీ ఇస్తారని నాకేం తెలుసు, యాగానే ఇస్తారనుకున్నాను. ఎందుకంటే అప్పట్లో మంగళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మన ఇంటికి వచ్చి క్షవరం చేసేవారు. ఇప్పుడు మనకే ఆ వైభవం పట్టింది, అది వేరే విషయం అనుకోండి. అక్కడికే పెడుతున్నాం, ఆయన బట్టుకు బతిమాలుతున్నాం.
నేను తేలేదమ్మా, నా దగ్గర డబ్బులు లేవంటే వదిలేయచ్చు కదా, ఇప్పుడు ఇంకో నెల అయితే మళ్ళీ చేయించుకుంటాం కదండి. అందులో బ్రాహ్మణ అబ్బాయి కాస్త మస్తమానం గుండు గీసేస్తూ ఉంటారు. అందుకని ఏదో ఇంకో 15 రోజులకో నెలకో మళ్ళీ వస్తాడు, చేయించుకోవచ్చు. ఏమో వాడి పెద్ద ఊళ్ళో మంగలి ఎక్కడికి పోతాడు. కానీ కొంతమంది నమ్మరు మనుషుల్ని. అందుకని ఏమో కుదరదని చెప్తే ఏం చేయమంటామమ్మ, ఇప్పుడు అరగానే నా దగ్గర లేదు మరి అంటే దానికి నా చేత లేదకట నాగను క్షౌరపున్కృతికి తానంగీకృతం తెలుపు. నా దగ్గర అరకానే లేదు, అయితే నాకైనా గుండు గీసి వెళ్ళేది ఇల్లాలు శుభ్రంగా కొంపలు అంటుకుపోతే గుండు గీయించుకుంటాను. శుభ్రమైన మొత్తం ఏదో గుండు గీయించుకోవడం ఏం కర్మండి. కానీ ఎలా ఉందంటే ఊరికే వదిలేసుకుంటామంటే కానీ నాకు గుండు గీసి వెళ్ళింది. అయ్యో 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 అని ఊళ్ళో వాళ్ళు చూసిన వాళ్ళు, పక్క వాళ్ళు వినవాళ్ళు శుభ్రమైన వాడు ఎలా వదిలిపెడతాం, జుట్టు పోతే పోయింది, నలుగురు నవ్వితే నవ్వారా, అరకాని వదిలిపెడతాం ఏమిటి అంటే మొత్తం ఏదో శుభ్రంగా సౌభాగ్యం పోయినా జుట్టు పోయినా బెంగలేదు, కానీ అరకాని వదిలేలా లేదయ్యా. అరకాని కోసం ఇవాడు క్షౌరం చేయించుకుందుకు సిద్ధపడిపోతుంది. ఇలాంటి లేభ్యకులాయంబగు ముద్దరాలి చరితం బాలించితే తిరుపతి. ఇటువంటి పిసినుగుట్టు రకానికి కక్కుర్తి రకానికి చెందినటువంటి ముత్తైదువు యొక్క చరిత్రను కనుక్కున్నావా, ఆలించావా. ఎందుకంటే వితంతువు వేరే అయితే పరిస్థితులు వేరే, ఇక్కడ ముత్తైదువు అయి ఉంటుంది ఖచ్చితంగా. లేకపోతే గుండు గీయించుకోవడం మీద ఇంత నవ్వు రాదు వెంటనే. అందుకని నాకైనా చేయవయ్యా వెంటనే అంటుంది. అంటే ఇంత అన్యాయానికి అపచారానికైనా ఆవిడ ఒప్పుకుంటుంది, కానీ ఏగాని అంటే అరగాని వదలడానికి సిద్ధంగా లేదు. కొంతమంది లోకంలో అలా ఉంటారు. అందుకని 116 ఇచ్చినప్పుడు 120 ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదా 4 అన్నట్టుగా ఉండాలి. కానీ ఇక 4 కోసం పట్టు కూర్చోవడం ఉందే, అది జమీందారీ లక్షణం కాదు. కాస్త ఉదాత్తంగా ఉండాలి. ఎప్పుడు దానాలు చేసేటప్పుడు, ధర్మాలు చేసేటప్పుడు దాని గురించి అరకాని ఏగాని రూపాయి. ఈ రోజుల్లో అయితే 5 రూపాయలు 10 రూపాయల గురించి పట్టుకుని కూర్చోకూడదు. ఎవరినో పేపర్ తెమ్మన్నాం, పేపర్ వేళ 5 రూపాయలు ఉంది, అతను ఏదో నౌకరు వెళ్ళి తెచ్చాడు, మిగిలిన 5 రూపాయలు తేగానే ఆయన చేతిలో పెట్టామనుకోండి సంతోషిస్తాడు. మర్నాడు మనం అడగకపోయినా పేపర్ తెస్తాడు, అయ్యగారు మీరు ఇచ్చిన 5 రూపాయలు నిన్నట్టు ఉన్నాయండి దాంతో తెచ్చానంటాడు. అటువంటి వాడు చాలామంది ఉన్నారు. ఆ మాత్రం నమ్మాలి. కానీ 5 రూపాయలు ఎందుకు తేలేదు, 3 రూపాయలు ఎందుకు తేలేదు అని పట్టు కూర్చుంటే వాడు ఇలాగే మాట్లాడతాడు. చివరికి చూడండి, అప్పటికప్పుడు ఎంత సహజమైన శైలులు అల్లేశారు వాళ్ళు. ఒక ఏగానికి చిన్ని గుర్రనికి ఆయుష్కర్మ చేయించి దానికినై కానుయ సంగ తక్కు సగముందెమ్మన్న, దానికినై కానుయ సంగి తక్కు సగముందెమ్మన్న, నా చేతలేవకట నాగను క్షౌరపున్కృతికి తానంగీకృతిం తెలుపు, లేభ్యకులాయంబగు ముద్దరాలి చరితం బాలించితే తిరుపతి అని ఎంతో సహజంగా సరదాగా వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళారు. అలాగే ఈ వారం ఒక మంచి చలోక్తి, ఏదైనా పదార్థం మనం వండుకోవాలి అనుకున్నప్పుడు దానికి తగిన సంభారాలు మన దగ్గర ఉండాలి. లేనప్పుడు ఆశపడకూడదు. గారెలు వండుకోవాలి అంటే మంచి శుభ్రంగా మంచి నూనె ఉండాలి, మినప్పప్పు ఉండాలి. సరే పొయ్యి కుంపటి అందులో బొగ్గులు ఇవన్నీ ఎలాగో ఉంటాయి, ఏదో మామూలు వంట కోసమైనా ఉంటాయి కదా. అవి కూడా సమస్య. కొన్ని ఇళ్లలో పూర్వం బాగా పేదరికం అలుముకుపోయిన ఇళ్లల్లో బొగ్గులు కూడా ఏ రోజుకు ఆ రోజు కొని తెచ్చుకోవడం నేను చూశానండి మా ఊళ్ళో. బొగ్గులు ఏ రోజుకు ఆ రోజు, కొబ్బరి నూనె ఏ రోజుకు ఆ రోజు, అద్దనా కొబ్బరి నూనె, అణా కందిపప్పు, బేడ పెసరపప్పు వండని నేను చూశాను. అణ అంటే 6 పైసలు, బేడ అంటే 12 పైసలు. కానీ కుటుంబాలు చాలా గౌరవంగా మర్యాదగా సంస్కారవంతంగా నడిచి, అంత పేదరికం ఉన్న కుటుంబాల్లో కూడా ఆడపిల్లలు ఏ రోజుకు ఆ రోజు 2 పూట్ల శుభ్రంగా కొబ్బరి నూనె రాసుకోవడం, జడ వేసుకోవడం, దొడ్లో పూసినటువంటి పువ్వులు తలలో పెట్టుకోవడం, స్నానం చేసి ఉన్నంతలోనే శుభ్రమైన చీర కట్టుకుని హాయిగా ఉండడం చూశాను. ఆ సంస్కారం ముఖ్యం, డబ్బు సమస్య కాదు. వాళ్ళ ఆ పేదరికాన్ని కూడా ఎలా కప్పేసుకునేవాళ్ళు అంటే, ఒక భర్త గారెలు ఉండబోయే అన్నట్టు. ఇంట్లో పేదరికం తాండవిస్తుంది, మినపప్పు లేదు, నూనె ఏముంది, గారెలు వండాలంటే ఏమీ లేవు, ఏం కావాలో చెప్పు నేను పట్టుకొస్తా అన్నట్టు. మినపప్పు కావాలి, నూనె కావాలి, బొగ్గులు కావాలి, చిల్లు పొడుచుకుందుకు వేలు కూడా కావాలి. అందరూ ఒళ్ళు మండి ఆవిడ వేలు ఉండదు ఏమిటి ఉంది, కానీ ఆవిడ సరదా కింద మినపప్పు కావాలి, నూనె కావాలి, బొగ్గులు కావాలి, చిల్లు పొడుచుకుందుకు వేలు కూడా కావాలంటే ఆ వేలు నా దగ్గర ఉంది, మిగిలిన 3 నువ్వు తెచ్చుకోవాలంటే. ఇంత సరదాగా గడిపేసేవారంటే పేదరికాల్లో కూడా. 4 కావాలన్నావు, ఆ వేలు నా దగ్గర ఉంది, మిగిలిన నువ్వు తెచ్చుకోవాలంట. వేలు ఎవరి దగ్గరైనా ఉంటుంది, మినపప్పు నూనె ముఖ్యం. ఆ వేలు ఒకటే నా దగ్గర ఉందయ్యా, నువ్వు అవన్నీ తేనే చిల్లు పొడుస్తావు, సార్లేండి వేళకోవడం మీరేందుటే. ఇలాగా పేదరికాన్ని కూడా ఇలాగా చమత్కారంగా తీసుకుని హాయిగా జీవితం గడిపేసిన వాళ్ళని మనం చూసామండి పూర్వకాలంలో. అంచేతను ఏదో మాదాకపడం తెల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడని సరిపెట్టేసినట్టుగా ఆ తెలివితేటలు ప్రదర్శించి దాన్ని సరిపెట్టుకోవాలి తప్ప అనవసరంగా బయట పెట్టుకుని కంగారు పడకూడదని ఒక చమత్కార భాషణం ఏంది మనం చెప్పుకున్నాం. మళ్ళీ వారం కలుద్దాం, అంతవరకు తెలుగులో మాట్లాడదాం.